ఇప్పుడు టైం వచ్చేసి 9:30 అయితే అవుతుంది. మా ఇంట్లో పప్పు చేసినప్పుడల్లా మా హస్బెండ్ అయితే ఆమ్లెట్ కంపల్సరీ అయితే అడుగుతాడు. ఇంకా ఆమ్లెట్ వేసిద్దామని చెప్పేసి కిచెన్ లోకి అయితే వచ్చేసాను. వెదర్ ఎలా ఉందని చెప్పేసి కొంచెం విండో అయితే ఇలా ఓపెన్ చేసి చూసాను అంతే. ఇక్కడ ఫుల్ స్నో అయితే పడుతుంది. ఇంకా దాంతో పాటు గాలి కూడా వచ్చేస్తుంది. ఒక 4-5 డేస్ నుంచి వెదర్ అంతా కూల్ గా ఉండి లద్దాఖ్ మొత్తం స్నో అయితే పడుతుంది. కొండల పైన కూడా ఫుల్ మంచు అయితే వచ్చేసింది. మేము తిన్న తర్వాత 11 o'clock అట్లా బయటకి అయితే వచ్చి చూసాము మంచు కురుస్తుంది ఆగిపోయింది అని చెప్పేసి. ఫస్ట్ నేను చూసినప్పటికంటే మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చి చూసినప్పుడు అయితే ఫుల్ మంచు అయితే పడిపోయింది. ఇక్కడ ఈవినింగ్ అయినంబడే ఇంకా వెదర్ చాలా కూల్ గా ఉంటుంది. ఇంకా పిల్లలు కూడా బయటకు వస్తారని చెప్పేసి అందరైతే డోర్స్ అయితే క్లోజ్ చేసుకుంటారు. నైట్ టైం లో మంచు పడుతుందని చెప్పేసి అసలు ఎవరికి తెలియదు. నేను విండో ఓపెన్ చేసి చూసాను కాబట్టి ఆ మాత్రమన్నా నాకు తెలిసింది. లేదంటే నేను కూడా మార్నింగ్ లేసి చూసేదాన్ని మంచు పడిందని. మేము ఈ క్వార్టర్స్ కి వచ్చిన తర్వాత ఒక్కసారి మాత్రమే ఇక్కడ మేమున్న ప్లేస్ లో మంచు అయితే కురిసింది. మంచు కురవనప్పుడేమో ఏంటి ఈ మంచు ఇంకా కురవట్లేదు అని చెప్పేసి దానికోసం అయితే ఎదురు చూడాల్సి వస్తుంది. తీరా మంచు కురిసిన తర్వాత 10 minutes మంచులో ఉండడం, 5 minutes హీటర్ ముందర ఉండడం ఇలా జరుగుతుంది నాకైతే. ఇక్కడ నేను మంచుని చేత్తో ముట్టడానికి సహవాసం అయితే చేయట్లేదు. ఈ మంచుని నా చేతిలోకి తీసుకునేసరికి చేతులన్నీ చాలా రెడ్ అయిపోయి ఫోన్ కూడా పట్టుకోవడానికి రావట్లేదు. మంచుని దూరం నుంచి చూసినప్పుడే చాలా హ్యాపీగా అనిపిస్తుంటది. దాంట్లో ఇంకా కొద్దిసేపు ఉండాలి అని అనిపిస్తుంది. మంచుని చూస్తే మనసుకైతే చాలా తృప్తిగా అయితే ఉంది. మీలో మంచు అంటే ఎంత మందికి ఇష్టమో కామెంట్ చేయడం మర్చిపోకండి.